అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మన శ్రోతలందరికీను పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, మరి పరాభవనామ సంవత్సరంలో పేరుకు తగ్గట్టుగానే మరి చాలా ఆందోళనలు అవకతవకలు ఉంటాయని పేరుకు తగ్గట్టుగా చెప్పారు, కానీ అంత సవ్యంగానే అవుతుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ ఏప్రిల్ నెలలో మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మొన్న ఈ 5 కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లో కూడాను ఈ అసెంబ్లీ యూనిట్లో ఎలక్షన్స్ ఉంటాయని మనకి చెప్పడం జరిగింది. ఏప్రిల్ 9వ తారీఖు నాడు కేరళ, అస్సాం అండ్ పాండిచ్చేరి దీనిలో అయితే, అలాగే తమిళనాడులో ఏప్రిల్ 23 నాడు సింగిల్ ఫేజ్లో, వెస్ట్ బెంగాల్లో 2-3 విడతలుగా అక్కడ కూడా ఎలక్షన్స్ అవుతాయని చెప్పారు. ఇప్పుడు బీజేపీయేతర పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్నాయి. మరి ఈ ఎలక్షన్స్ పెట్టిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాజిటివ్ యాక్ట్స్ వలన మనకి ఎంతో చక్కగా వెళ్తున్న దాన్ని స్మూత్గా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాయి. అందులో ఒకటేంటి, ఎలక్ట్రల్ మనకి బీహార్లో ఎలక్షన్స్ ఎలక్ట్రల్ ఓటర్ రికార్డ్స్ మటుకు చాలా మటుకు దాంట్లో సరళీకృతం తీసుకొచ్చి సరైన వాళ్ళని చేసినట్టు ఇచ్చేశారు. సో దీని ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్ మీద ఎట్లా ఉంటాయి దీని మీద మనం కూడా ఇంకా టైం ఉంది కాబట్టి 2-3 ఎపిసోడ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ ఈ పరాభవనామ సంవత్సరం బిగినింగ్లో దీని మీద కొంచెం విశ్లేషణ, పార్టీలు ఏ విధంగా బేరీజు వేసుకోవచ్చు. 2024 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ఎఫెక్ట్ చూపెట్టలేకపోయింది. దే థాట్ 300కు పైన వస్తాయి, ఫుల్ మెజారిటీ వస్తుంది అనుకొని దిగారు. బట్ ఫుల్ మెజారిటీ రాకుండా ఆగిపోయినారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు శ్రీరామ మందిర నిర్మాణం అయిన తర్వాత 1 నెల లోపల కనుక వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండుండేది. గ్యాప్ ఇవ్వటంతో దాని ఇంపాక్ట్ కూడా పెద్దగా లేకుండా పోయింది. 10 years ఆఫ్ పాలనలో కొంత ఫెటిక్ కూడా ఓపించింది దాంతో ఇదే. బట్ ఒకటి గుడ్ థింగ్ అబౌట్ బీజేపీ దాంతో నిరుత్సాహపడకుండా అనలైజ్ చేసుకుంటూ ముందుకు పోయి ఆ పైన అన్ని ఎలక్షన్స్లోనూ విజయాన్ని సాధించుకుంటూ పోయినారు. హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ముఖ్యమైనటువంటి. దాని తర్వాత వస్తున్న మేజర్ ఎలక్షన్స్ చాలా ఏరియాస్ దీంట్లో ఉన్నాయి. ఒకటి వెస్ట్ బెంగాల్, తమిళనాడు చాలా ఇంపార్టెంట్, కేరళ కూడా ఇంపార్టెంట్, అస్సాం ఒకటి, అన్ని పాండిచ్చేరి చిన్నదనుకోండి. నేను అనుకోవటం బీహార్ ఒకటి గెలిచారు, బీహార్ కూడా మధ్యలో గెలిచారు. ఇదే ట్రెండ్ ఇక్కడ కూడా కంటిన్యూ కావచ్చు. ఒకటి, బాగా సమ్మరీ రివిజన్లో కాన్సన్ట్రేట్ చేశారు. ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో అది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. కానీ అది 2 రకాలుగా కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఎందుకనంటే చాలామందికి ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూసు, బుద్ధిస్ట్కు సిటిజన్షిప్ ఇచ్చి ఓటర్స్ లిస్ట్లో జాయిన్ చేసుకోవాలి. ఆ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లేదు. అది కొంత వీళ్లకు డిసడ్వాంటేజ్ చేయటటువంటి అవకాశం ఉన్నది. చూడాలి దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనకు ఫైనల్గా రేపు ఎలక్షన్ రిజల్ట్స్తో తెలుస్తుంది. నేను అనుకోవటం యాంటీ ఇన్కంబెన్సీ వీళ్ళకు వెస్ట్ బెంగాల్లో కలిసి రావచ్చు. ఎందుకనంటే ఆమె పెద్దగా గొప్ప ఇదైతే లేదు పాలన ఇన్నాళ్ళు కూడా. ఆమె ఎప్పటికీ ఆ ముస్లిం ఓట్ బ్యాంకును బేస్ చేసుకొని అది సాలిడ్గా యాంటీ బీజేపీగా టీఎంసీకి పట్టంతో గెలుస్తూ ఉన్నది. కానీ అంత మించి పెద్దగా పరిపాలనలో అయితే గొప్ప ఇది లేదు.
సో యాంటీ ఇంకంబెన్సీ బాగా వెస్ట్ బెంగాల్లో బీజేపీకి కలిసి రావచ్చు అని నేను అనుకుంటున్నాను. తమిళనాడులో మొన్న యాక్చువల్గా లోక్సభ ఎలక్షన్స్లోనే వీళ్ళ రిజల్ట్స్ చాలా బాగుండి ఉండాల్సింది. అప్పుడు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని ముందుకు పోయి ఉంటాయి. బట్ దే టుక్ ఎన్ ఛాన్స్ బికాస్ ఇండివిజువల్గా గ్రో అయ్యి వాళ్ళని ప్రూవ్ చేసుకోవటానికి ఓ మంచి లీడర్తో ముందుకు పోయినారు. అంత సక్సెస్ఫుల్ కాలేదు. బట్ 10% ఓట్ బ్యాంక్ ఇన్ తమిళనాడు ఫర్ బీజేపీ ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. సో ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఇన్ అలయన్స్. ఇక్కడ కూడా యాంటీ ఇంకంబెన్సీ బాగా ఉంది. స్టాలిన్ పాలన ఏమంత బాగాలేదు. సో అది కూడా వీళ్ళకు అడ్వాంటేజ్ కావచ్చు. సో తమిళనాడు వెస్ట్ బెంగాల్ వరకు ఐఎమ్ బెట్టింగ్ బీజేపీ మే షో ఏ బెటర్ ప్రోగ్రెస్ కాదు, 2 చోట్ల గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్లో రావచ్చు. కేరళ ఆర్గానిక్గా చాలా రోజుల నుంచి గ్రో అవుతూ ఉన్నారు. బట్ కేరళలో వాళ్ళు ఎంత ముందుకు పోగలరు అనేది, ఎంత త్వరగా అక్కడ కాంగ్రెస్ డిసింటెగ్రేట్ అవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూడాలి. డెఫినెట్లీ దే విల్ గో ఫార్వర్డ్. బట్ అధికారంలోకి రాగలరా, రాలేకపోవచ్చు. లెఫ్ట్ గవర్నమెంట్ మీద అయితే చాలా డిసల్యూషన్మెంట్ ఉంది. అది కాంగ్రెస్కి ఇంకా అడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కేరళ వరకు ఉంది. అస్సాం యాంటీ ఇంకంబెన్సీ బీజేపీకి ఒక ప్రాబ్లం కావచ్చు. ఇతను చాలా రోజుల నుంచి ఉన్నాడు, హేమంత్ శర్మ. రెండోది సబ్స్టాన్షియల్ ముస్లిం పాపులేషన్ కూడా ఉన్నది. పోలరైజేషన్ ఎంతవరకు తీసుకుపోగలరనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ నేను మాత్రం అస్సాం క్వశ్చన్ మార్క్లో పెడుతున్నాను. బట్ దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఒకవేళ కనుక వీళ్ళు తమిళనాడు వెస్ట్ బెంగాలు స్వీప్ చేసి గెలవగలిగితే మాత్రం నేను అనుకోవటం, ఇది నా బెట్టు, ఒక 1 or 2 monthsలో లోక్సభను డిసాల్వ్ చేసి మిగిలిన అసెంబ్లీస్ అంటే ఇంక బేసిక్గా పెద్దది ఉన్నదల్లా ఉత్తరప్రదేశ్ ఒకటి ఉంది, దానిని డిసాల్వ్ చేసేసి జమిలీ ఎన్నికలకు ఉపయోగపడే రకంగా వెళ్ళిపోవచ్చు. అంటే అప్పుడు ఇంకా ఇవన్నీ ఇన్ని మేజర్ ఇవి ఉన్నాయి, వీటితో పాటు అవి చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలినవి కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని జమిలీ ఎన్నికలకు నెక్స్ట్ టైంకు దగ్గర అయ్యేటట్టుగా ఒక అజెండాతో పోయినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ కనుక గెలిచానంటే మాత్రం షార్ట్లీ లోక్సభ ఎలక్షన్స్కు పోయినా కానీ ఆశ్చర్యం లేదు. బట్ ఇవి ఇంకొకటి ఈ మంత్లో ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్టు, ఎల్పిజి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బికాస్ ఇంకా 1 month టైం ఉన్నది. ఈ లోపల ఈ యుద్ధం ఏ రకంగా పోతుందో తెలియదు. ఏ రకంగా పోతే దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందనేది కూడా మనకు తెలియదు. సో అదొకటి మేజర్గా ఈ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ చూపెట్టేటటువంటి అవకాశం ఉన్నది. అది ఏ రకంగా ఎలక్షన్ రిజల్ట్ను డిటర్మిన్ చేస్తుంది అనేది కూడా మనం చూద్దాం. బ్రాడ్గా ఈ యాజ్ ఆన్ డేట్ నా అనాలిసిస్ ఇది ఈ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్ మీద. ఇప్పటివరకు అయితే మనకి ఆ ఇంపాక్ట్ కనబడకుండా బాగా చేసుకుంటే వస్తుంది. మీరు చెప్పినది ఇట్స్ ఎ వెరీ పర్టినెంట్ పాయింట్. వార్ ఎక్స్టెండ్ అయ్యేది ఉంటే ఎంతవరకు ఇది చేయగలరు అనేది కూడాను, ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారనేది కూడా సెకండ్ థింగ్. ప్రజలు కూడా దే ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్. ఇట్స్ నాట్ ఏ నార్మల్ సిచ్యుయేషన్ అనేది ప్రజలకు కూడా అర్థమైంది. బట్ చూడాలి ఎట్లా పోతుంది. అంటే నిమ్మదిగా బీజేపీ గవర్నమెంట్లో ఒకటి మనం మెచ్చుకోదగ్గది ఏంటంటే ఈ సబ్సిడీస్ అనేది ఉచితాలను ఎక్కువ చేయకుండా వాళ్ళు పాలన ద్వారా మంచి సంస్కరణ తెచ్చారు. అది నిజంగా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఎకానమీ ఈరోజు ఇలా ఉందనంటే వాళ్ళు తీసుకున్నట్టు సహితమైన చర్యలే. మరి మీరు చెప్పినట్టు వేచి చూద్దాం. మరి ఎలక్షన్స్ అయ్యి విల్ కీప్ రివ్యూయింగ్ ఇట్ యాజ్ వి. నమస్కారం.